ఆహారంగా మార్చిందో కథ చెప్తున్నాం కదా మనం. ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్తున్నాను అంటే స్టిల్ ఈ రోజుకి ఇప్పటికీ అమాయకమైన ఆ కుందేలు ఆ సింహం వలలో చిక్కుకుని బిలబిలలాడుతూనే ఉంది. ఇక్కడ ఆ అమాయకమైన కుందేలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే కనుక మరి బాబు గారు ఆయనకి జన్మనిచ్చినటువంటి రాయలసీమ ప్రాంతంపై ఎందుకంత ద్వేషాన్ని పెంచుకున్నారో మనకి తెలియదు. కానీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక జీవధార, ఒక ప్రాణధారగా ఉండేటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపడానికి అన్ని విధాల ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. మనం ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అంటే శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరు జిల్లాలకు, చెన్నైకి తాగునీటి అవసరాలకు నీరు తీసుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 881 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. నేను ఇది ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి అసలు ఏంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకే నా ఈ ప్రయత్నం. ఇక్కడ 881 అడుగులతో ఏర్పాటు చేసినటువంటి పోతిరెడ్డిపాడు 800 కన్నా ఎక్కువ ఎత్తులో నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి మనం పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకోగలం. ఉన్నది 881 అడుగులు. 880 కంటే ఎక్కువ ఉంటేనే మనం పూర్తి స్థాయి నీళ్లు తీసుకోగలం. ప్రస్తుతం ఉన్న డిజైన్ ఎలా ఉంది? 44,000 క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి మాత్రమే వీలుంటుంది. 854 అడుగులు ఎత్తుంటే 7,000 క్యూసెక్కులు తీసుకోవచ్చు. 841 అడుగులు ఉంటే కేవలం 2,000 క్యూసెక్కులు మాత్రమే నీళ్లు తీసుకునే వీలుంటుంది. పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా మనం 101 టీఎంసీల నీళ్లను తీసుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నా కూడా 2004 నుంచి దాదాపు 2 దశాబ్దాల కాలానికి పైగా ఏనాడు కూడా మనం పూర్తిగా దాన్ని వినియోగించుకోలేదు. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అధికంగా, అక్కడ కూడా పూర్తిగా కాదు, అధికంగా నీటిని తీసుకోగలిగాం పోతిరెడ్డిపాడు నుంచి. అది కూడా 19-20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే మిగిలిన సంవత్సరాల్లో మనం సరిగ్గా నీళ్లు తీసుకోలేకపోవడం వల్ల పోతిరెడ్డిపాడు నుంచి మనం విపరీతమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, విపరీతమైన కరువును ఎదుర్కోవాల్సి వచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు ఇలా ఉంటే ఏదో క్లోజ్డ్ రూమ్ లో అభ్యర్థన చేయగానే చాలా ఓపెన్గా ఈయన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఏ రోజైతే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిండు సభలో చెప్పారో, అన్యమనస్కంగానే ఆయన కూడా చెప్పారు, ఎప్పుడైతే చెప్పారో అది ఒకవేళ నిజం కాకపోతే ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఆయన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆయన ఖండించలేదు అంటే మీరు ఒప్పుకుంటున్నారు, ఎస్ నేను రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాను అని మీరు ఒప్పుకుంటున్నారు, అంతే కదా. అంటే ఇప్పుడు ప్రధాన కారణం ఏమిటి అంటే మీకేమో మీ కారణాలు ఉండొచ్చు, మీ కేసులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, అప్పుడు మీరు కామ్గా ఉండడానికి, ఇప్పుడు మీరు కామ్గా ఉండడానికి మీకు రకరకాల కారణాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం రాయలసీమ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలకు మీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ అతి తక్కువ వర్షపాతం ఉంటుందని మీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు? మీరు పుట్టిన పెరిగినటువంటి నేల ఇది. అలాంటి నేలకి మీరు తీవ్ర ద్రోహం చేస్తారా ఈ రోజున? తెలుగుదేశం పార్టీ, అది కూటమి పార్టీలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామాలు చేయాలి. మీకు ఆ నైతిక హక్కు లేదు. మీరు ప్రజల గురించి ఏమాలోచించారు? ఆ రోజున రాష్ట్ర పరిస్థితిని గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సముద్రంలో కలిసేటువంటి వరద నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మనం ఈ వెనకబడిన ప్రాంతాలకి మళ్లించవచ్చు అని చెప్పి ఆయన ఆలోచన చేయడం జరిగింది. దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి ఉండేటువంటి తాగునీటి కొరవ తగ్గుతుంది, సాగునీటి కొరవ తగ్గుతుంది, పంట పొలాలు బాగుంటాయి, రైతు సంతోషంగా ఉంటాడు. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి విప్లవాత్మకమైన
నిర్ణయం తీసుకున్నారు. అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇట్స్ జస్ట్ ఫర్ రాయలసీమ నెల్లూరు ప్రజలకి కరువుని దూరం చేయడం కోసం మాత్రమే. అలాంటి ఒక సంజీవనిని ఈ రోజున మీరు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమిటి? శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకి 3 టీఎంసీల నీటిని తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అన్న భయంతో అప్పుడే ఆయన తెలంగాణలో ఉన్నటువంటి ఆయన అనుచరులు, చంద్రబాబు నాయుడు గారి అనుచరుల ద్వారా రకరకాల కేసులు పెట్టించి దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. కానీ అయినప్పటికీ అవన్నీ ఎదుర్కొంటూ లీగల్ గా ఆయన వేసిన కేసులన్నింటితోనూ పోరాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన 80% పనులు పూర్తి చేశాం. మనం 24కి 80% పనులు. కానీ ప్రభుత్వం మారగానే ఈ ప్రాజెక్ట్ మొత్తం పక్కన పడేశారు. ప్రాజెక్ట్ మొత్తం అటకెక్కించేశారు. ఈ రోజున నీకు 15,000 అంటూ పేరు తెచ్చుకున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రాజెక్ట్ గురించి వెకిలిగా మాట్లాడుతున్నారు. ఎంత మంది దాహార్తిని తీర్చేటువంటి ప్రాజెక్ట్ ఇది. ఎన్ని వేల ఎకరాలు సాగు చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. దాని గురించి మీరు వెకిలిగా మాట్లాడడం మీ స్థాయికి తగదేమో అని ఒకసారి ఆలోచించుకోవాలి కదా మీరు. అలాగే రాయలసీమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చెందాలా అని, ఎలా అభివృద్ధి చెయ్యాలా అని ఆలోచిస్తూనే ముందుకు సాగారు. ఈ రోజుకి అదే స్టాండ్ మీద ఉన్నారు. కానీ అటు చూస్తే చంద్రబాబు నాయుడు గారేమో మొత్తం అభ్యర్థన చేయగానే ఓకే అనేసారట. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ